హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇదే వీడియోలో మనం ఒక 3 కథలు చెప్పుకుందాం. అందులో ఫస్ట్ది వచ్చేసి పేద బ్రాహ్మణుడు అనే కథ. ఒకనాడు భోజరాజు ఒక గుర్రం ఎక్కి వేటగని బయలుదేరాడు. అడవికి పోయే మార్గానికి అడ్డంగా ఒక సెలయేరుంది. ఆ సమయానికే ఏటిలో దిగి వస్తూ నెత్తిన కట్టెల మోపు పెట్టుకొని ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు అడవిలో కట్టెలు కొట్టుకుని తెచ్చుకుంటున్నాడు. రాజుకు అతనికి ఈ విధంగా సంభాషణ జరిగింది. భోజుడు, బ్రాహ్మడ, నీరెంత లోతు అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మడు, రాజా, మోకాలి లోతు వరకు ఉన్నాయి అని సమాధానమిచ్చాడు. అప్పుడు భోజుడు, నీకీ అవస్థ ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, అందరికీ మీలా ఐశ్వర్యం ఉంటుందా మహారాజా అని అన్నారు. బ్రాహ్మణుడు అనిన చివరి మాటకు భోజరాజు ముచ్చటపడ్డాడు. నువ్వు వెంటనే కోశాధికారి వద్దకు వెళ్ళు. నేనిమ్మన్నానని చెప్పి 1,00,000 రూపాయలు తెచ్చుకో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ మాటలకు బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు. ఆ కట్టెల మోపు అక్కడే పారేసి నేరుగా భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ కోశాధికారి దర్శనం చేసుకొని భోజరాజు గారు తమరిని అడిగి 1,00,000 రూపాయలు తీసుకోమన్నారు అని సవినయంగా చెప్పాడు. ఆ బ్రాహ్మణుడి వాలకం చూసి కోశాధికారి నమ్మలేకపోయాడు. రాజుగారి ఉత్తరవైతే తప్ప ఇవ్వడానికి లేదు, వెళ్ళు వెళ్ళు అన్నాడు. భోజరాజు వేట నుంచి తిరిగి వచ్చాక బ్రాహ్మడు మరోసారి కోశాధికారి దర్శనం చేసుకున్నాడు. రాజుగారు నాతో ఈ విషయం ఏమీ చెప్పలేదు, సొమ్మెలా ఇచ్చేది అన్నాడు కోశాధికారి. తమరు అడిగి చూశారా అని అడిగాడు బ్రాహ్మడు. ఇచ్చేవారు నాతో చెప్పరటయ్యా, నేనెందుకు అడగాలి? కావలిస్తే నువ్వే వెళ్ళి అడుగు అని కసిరాడు కోశాధికారి. బ్రాహ్మడు భోజరాజు వద్దకు వెళ్ళాడు. మహాప్రభు, తమరు కోశాధికారిని అడిగి 1,00,000 పుచ్చుకోమన్నారు. కోశాధికారిని అడిగితే తమ ఉత్తర్వు లేనిదే సొమ్మివ్వడానికి వీలు లేదంటున్నాడు. ఇప్పుడు నా గతి ఏమిటి అని అడిగాడు. భోజరాజు నొచ్చుకున్నాడు. కోశాధికారి దగ్గరకు మళ్ళీ వెళ్ళు, నేనిమ్మానని చెప్పి 2,00,000 పుచ్చుకో అన్నాడు. కానీ కోశాధికారి ఆ బ్రాహ్మణ్ణి అవమానించి డబ్బివ్వకుండానే పంపాడు. బ్రాహ్మడికి ఈసారి చాలా కోపం వచ్చింది. ఆయన నేరుగా భోజరాజు దర్శనానికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నువ్వు అంతటా బంగారు వాన కురిపిస్తున్నప్పటికీ దురదృష్టమనే గొడుగు వేసుకున్న నాపైన ఒక్క చుక్క కూడా పడకుండా ఉంది. నువ్వు కురిపించే వానకు అన్ని చెట్లు చిగురుస్తుంటే నా వంటి జిల్లేడు చెట్టుకు పూర్వం ఉన్న ఆకులు కూడా ఎండిపోతాయా అనిపిస్తోంది. భోజరాజు డబ్బిస్తాడనే ఆశతో ఆ బ్రాహ్మణుడు కట్టెలు కొట్టుకునే పని కూడా మానేశాడు. అతని దుస్థితి గ్రహించిన భోజరాజు కోశాధికారికి తానే స్వయంగా కబురు చేశాడు. ఆ బ్రాహ్మణుడికి 3,00,000 రూపాయలు 10 ఏనుగులు ఇప్పించి అతన్ని సంతోషపెట్టాడు. ఆ ధనం ఏనుగులతో అతను సంతోషంగా తన కాలాన్ని గడిపేశాడు. ఇప్పుడు రెండో కథగా కౌశికుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం కౌశికుడు అనే బ్రహ్మచారి ఉండేవాడు. వయోవృద్ధులైన తల్లిదండ్రులను సైతం విడిచిపెట్టి కౌశికుడు ఎంతో నిష్ఠతో తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. ఒకనాడు కౌశికుడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది. పట్టరాని ఆగ్రహంతో ఆ బ్రహ్మచారి లేచి నిలబడి తల ఎత్తి చెట్టు మీద ఉన్న కొంగకేసి చూశాడు. వెంటనే ఆ కొంగ గిలగిలా తన్నుకొని చచ్చి కింద పడింది. మధ్యాహ్నం కాగానే కౌశికుడు భిక్షాటనకు బయలుదేరాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. అదే సమయానికి గృహస్థు ఇంటికి వచ్చాడు. గృహిణి తన భర్తకు కాళ్ళు కడిగి భోజనం పెట్టి కాళ్ళు ఒత్తి నిద్రపుచ్చి కౌశికుడికి భిక్ష తెచ్చింది. కౌశికుడు మండిపడ్డాడు. నన్నింతసేపు వాకిలి వద్ద నిలిపి ఉంచుతావా? నన్ను ఎవరనుకున్నావు అని గద్దించాడు. నువ్వు కొంగను చంపి తపశ్శక్తిని నాశనం చేసుకున్న కౌశికుడివి కదా నాయన. బడలి ఇంటికి వచ్చిన భర్తకు ఉపచారాలు చేయడం భార్య ధర్మం కాదా? తెలిసి తెలిసి ఎందుకు నా మీద ఆగ్రహిస్తావు అని అడిగింది గృహిణి. తాను కొంగను చంపిన సంగతి ఆమెకు తెలిసిందని కౌశికుడు చాలా సిగ్గుపడ్డాడు. అమ్మ,
నాకు ధర్మం ఏమిటో తెలియదు, దయవుంచి చెప్తావా అని అడిగాడు. నీకు ధర్మబోధ చెయ్యగలవాడు ధర్మవ్యాధుడు, అతను మిథిలలో ఉంటాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళి ధర్మం తెలుసుకో అన్నాడు గృహిణి. కౌశికుడు ఆ ప్రకారమే మిథిలకు పోయి ధర్మవ్యాధుడి కోసం విచారించాడు. ధర్మవ్యాధుడు ఎవరో గొప్ప తపశ్శక్తి గల ముని అని అనుకుంటే అతను ఒక సాధారణ గృహస్థుడని తెలిసి కౌశికుడికి చెప్పలేనంత విచారం కలిగింది. అయితే కౌశికుడు ఆ విచారాన్ని కూడా అణచుకొని ధర్మవ్యాధుడి దుకాణానికి వెళ్ళాడు. బ్రాహ్మణ, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, మా ఇంటికి పోదాం పద అంటూ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ధర్మవ్యాధుడు ఎటువంటి మాతృభక్తి పితృభక్తి కలవాడో కౌశికుడు అర్థం చేసుకున్నాడు. అతను ధర్మవ్యాధుడి నుంచి అనేక ధర్మాలు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులను ఆదరంతో చూస్తూ తరించాడు. ఇప్పుడు మూడో కథగా కపట వైద్యం అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక రాజుకి ఒక కుమార్తె కలిగింది. ఆయనకు ఆడపిల్లలంటే అంతగా ఇష్టం లేదు. ఈ పిల్ల ఎప్పుడు పెరిగి పెద్దదై పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుందా అని ఆయనకు విచారం పట్టుకుంది. ఎవరైనా ఏదైనా మూలికా ప్రయోగం చేసి పిల్ల వెంటనే పెద్దదయ్యేలా చేస్తారేమో, అలా పిల్లలను మందులతో పెంచి పెద్ద చేసిన వారికి 1,00,000 రూపాయలు ఇస్తానని మహారాజు చాటింపు వేశాడు. రాజు వేయించిన చాటింపు విని వైద్యులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. కానీ ఒక్క వైద్యుడు మాత్రం రాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, తమరి కుమార్తె ఉన్నట్టుండి పెద్దది కావడానికి తగిన చికిత్స నేను చేయగలను. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించండి అన్నాడు. చికిత్స ఎంతకాలం పడుతుంది అన్నాడు రాజు. ఆ మూలిక 1000 ఆమడల నుంచి తెప్పించాలి. అది రాగానే ఔషధం తయారైపోతుంది అన్నాడు ఆ వైద్యుడు. రాజు చికిత్సకు ఒప్పుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు వైద్యుణ్ణి పిలిపించి చికిత్స ముగిసిందా అని అడిగాడు. వెళ్ళిన వారింకా తిరిగి రాలేదు మహారాజా, అది 1000 ఆమడల దూరంలో ఉంది కదా అన్నాడు ఆ వైద్యుడు. ఇలా ఉండగా రాజకుమార్తె పెరిగి పెద్దదైపోయింది కూడా. వైద్యుడు రాజు వద్దకు వెళ్ళాడు. చికిత్స పూర్తయింది మహారాజా, ఇక అమ్మాయి గారికి వివాహం ఏర్పాటు చేయించవచ్చు అన్నాడు రాజు. మూర్ఖుడైన రాజు గడిచిపోయిన సంవత్సరాలు మర్చిపోయి పెద్దదైన కూతుర్ని మాత్రమే చూసి పరమానందం పొందాడు. ఆ వైద్యుడికి మరో 1,00,000 రూపాయలు బహుమానం ఇచ్చి పంపాడు. రాజు తెలివి తక్కువతనానికి మనసులో నవ్వుకుంటూ వైద్యుడు ఆస్థానం నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ 3 కథలు మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.